idea of Bliss. అందరూ ఎలా ఉన్నారు? హోప్ యు ఆర్ డూయింగ్ గుడ్. ఇవాళ నేను మీకు చూపించబోయే రెసిపీ దహీ బల్లా. దహీ బల్లా ఏంటి పేరు కొత్తగా ఉంది అనుకుంటున్నారు కదా, ఇది మోరల్ సిమిలర్ టు దహీ వడ అనమాట. వడ అనేది సౌత్ ఇండియన్ ఆరిజిన్ అయినా సరే దహీ వడ మాత్రం అది నార్త్ ఇండియాలో స్టార్ట్ అయింది. సో దీనికి దానికి స్లైట్ డిఫరెన్సెస్ ఉంటాయన్నమాట. అది ఎలా చేయాలి, దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దామా? ఇంకెందుకు కావాల్సిన లెట్స్ గెట్ స్టార్టెడ్. దహీ బల్లాకు కావాల్సిన పదార్థాలు నానబెట్టిన మినపప్పు, అలాగే శనగపప్పు, ఉప్పు, 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ బ్లాక్ సాల్ట్, అలాగే 1 టీ స్పూన్ షుగర్, సేవ్, టామరిన్ చట్నీ, గ్రీన్ చట్నీ, 1/2 లీటర్ పెరుగు కూడా తీసుకోవాలి. నేను ఇందులో చూపించడం మర్చిపోయాను. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో నానబెట్టిన పప్పుని వేసి వాటర్ యాడ్ చేయకుండా కొద్ది కొద్దిగా మెత్తగా గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి. కొన్నిసార్లు మనం వాటర్ యాడ్ చేయకపోతే గ్రైండింగ్ అవ్వదు కదా, అలాంటప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. నాకు ఈ పప్పు మొత్తం గ్రైండింగ్ అవ్వడానికి 1 to 2 టేబుల్ స్పూన్స్ వాటర్ యాడ్ చేశాను. ఇప్పుడు ఒక పెద్ద ప్లేట్ తీసుకొని అందులో ఆల్రెడీ మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మినప్పప్పు పేస్ట్ని తీసుకొని బాగా రబ్ చేస్తూ మిక్స్ చేయాలి. ఇలా చేయడం వల్ల ఏంటంటే అందులో మనకి ఎయిర్ అనేది అక్యుములేట్ అయ్యి గారెలు ఫ్లఫీగా వస్తాయి. దహీ బల్లలో మనకి చాలా ఇంపార్టెంట్ ఏంటంటే మినప్పప్పు అండ్ శనగపప్పు రేషియో అది ఎప్పుడు 1:4 కానీ 1:5 కానీ ఉండేలా చూసుకోవాలి. యాక్చువల్లీ చాలామంది గారెలు ఫ్లఫీగా రావడానికి బేకింగ్ సోడా యాడ్ చేస్తారు కదా, అదేం అవసరం లేదు. మనం జస్ట్ ఇలా రుద్దినట్టు బాగా మిక్స్ చేస్తే ఒక 10 minutes వరకు ఆటోమేటిక్గా ఎయిర్ అక్యుములేట్ అవ్వడం వల్ల అవి బాగా పొంగుతాయి కూడా. ఈ దహీ బల్లలో నేను శనగపప్పు తీసుకున్నాను కదా, కొంతమంది పెసరపప్పు కూడా తీసుకుంటారు. మీరు ఏదైనా యూజ్ చేయొచ్చు. యూజువల్లీ దహీ వడ అంటే మనం ఓన్లీ మినప్పప్పు యూజ్ చేస్తాం కదా, సో అదే వన్ ఆఫ్ ద డిఫరెన్స్ అనమాట. 10 minutes బాగా రుబ్బుని మసాజ్ చేస్తూ కలుపుకున్నాం కదా, ఇప్పుడు జస్ట్ ఉప్పు మాత్రమే యాడ్ చేసి ఇంకొకసారి బాగా కలుపుకోవాలి. యాక్చువల్లీ ఈ లెంటిల్స్ అంటే పప్పులు ఉంటాయి కదా, వాటిని మనం డైరెక్ట్గా యూజ్ చేసే కంటే నానబెట్టి యూజ్ చేస్తే అందులో న్యూట్రిషన్ వాల్యూ అనేది 12 times ఎక్కువగా ఉంటుందంట. అందుకనే మనం ఎప్పుడైనా సరే ఇలాంటి ఫెర్మెంటెడ్ ఫుడ్స్ తింటే మనకి డైజెషన్ బాగుంటుంది అండ్ చాలా ఎనర్జెటిక్గా అనిపిస్తుంది అనమాట. నేను ఇందులో మినపప్పు శనగపప్పు తీసుకున్నాను కదా, సో 1 కప్పు మినపప్పుకి 1/2 కప్పు శనగపప్పు తీసుకొని రాత్రంతా విడివిడిగా నానబెట్టి వడకట్టి ఇప్పుడు గ్రైండ్ చేసుకున్నాను. సో పిండి రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు డీప్ ఫ్రై కోసం ఆయిల్ రెడీ చేసుకుందాం. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ యాడ్ చేసుకొని బాగా మరగనివ్వాలి. యాక్చువల్లీ మనము గారెల కంటే ఇలా చిల్లు పెడతాం, కానీ దహీ బల్లాకైతే అలా చిల్లు పెట్టాల్సిన అవసరం లేదు. జస్ట్ ఒత్తుకొని వేసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఆయిల్ కొంచెం వేడయ్యాక మినప్పప్పుని బాల్గా చేసుకొని ఇలా ఒత్తుకొని ఆయిల్లో వేసి మీడియం ఫ్లేమ్ మీద ఫస్ట్ ఫ్రై చేసుకోవాలి. నేను కొన్ని గారెల షేప్లో చిల్లు పెట్టుకొని కూడా వేసుకున్నాను. మీరేం కన్ఫ్యూజ్ అవ్వద్దు, మీకు ఎలా నచ్చితే అలా చేసుకోవచ్చు. స్టార్టింగ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకొని లైట్గా కలర్ చేంజ్ అవుతున్నప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకొని గోల్డెన్ ఎల్లో కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. దహీ బల్లాలో మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే పప్పుల రేషియో అనేది కరెక్ట్గా ఉండాలి అండ్ ఆ పప్పు కన్సిస్టెన్సీ కూడా కరెక్ట్గా ఉండాలి. మనం చేత్తో ఇలా గోల్ గోల్గా చేస్తున్నప్పుడు చేతికి అది అతుక్కోకూడదు అనమాట, అప్పుడే పర్ఫెక్ట్గా షేప్ వస్తుంది. మనం ఎప్పుడైనా డీప్ ఫ్రై ఐటమ్స్ చేసేటప్పుడు ఎప్పుడూ స్టార్టింగ్ మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టినట్టయితే అది ఎక్కువ ఆయిల్ పీల్చేసుకుంటుంది. హై ఫ్లేమ్లో పెట్టినట్టయితే అవి లోపల కుక్ అవ్వకుండా త్వరగా మాడిపోతాయి అన్నమాట. ఇవి ఈవెన్గా అండ్ పర్ఫెక్ట్గా కుక్ అవ్వాలంటే టర్న్ చేస్తూ ఉండాలి మధ్య మధ్యలో. కలర్ చేంజ్ అవుతుంది కదా, హై ఫ్లేమ్లో పెట్టుకొని కాసేపు కుక్ చేసుకుంటే పర్ఫెక్ట్ కలర్ వచ్చేస్తుంది. చూసారు కదా, ఇవి పర్ఫెక్ట్గా గోల్డెన్ ఎల్లో కలర్ వచ్చేసాయి. సో అంటే కుక్ అయిపోయినట్టే. వీటిని టిష్యూ పేపర్ తీసుకొని వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఈ దహీ బల్లే సూపర్ సాఫ్ట్గా రావాలంటే మెయిన్ ట్రిక్ ఏంటంటే గోరువెచ్చని నీటిలో సాల్ట్, షుగర్, బ్లాక్ సాల్ట్,
కొంచెం కారం యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. నేను ఉప్పు, కారం, షుగర్ అన్నీ మోడరేట్గా యాడ్ చేశాను. కావాలంటే మీ టేస్ట్కి తగ్గట్టు వాటిని అడ్జస్ట్ చేసుకోవచ్చు. అలాగే ఈ వాటర్లో చాలా కొంచెం అంటే ఆల్మోస్ట్ హాఫ్ టీ స్పూన్ టామరిన్ చట్నీ కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఇప్పుడు ఈ వాటర్లోకి మనం వేడివేడిగా తీసి పెట్టుకున్న గారెల్ని యాడ్ చేసుకొని ఒక 5 minutes నానబెట్టుకోవాలి. ఆల్రెడీ నేను బాగా బీట్ చేసి పెట్టిన పెరుగు తీసుకున్నాను. ఇందులో రుచికి సరిపడా ఉప్పు అలాగే కొంచెం పంచదార యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు 5 minutes అయ్యాక నానబెట్టిన గారెల్లోంచి వాటర్ అంతా బాగా పిండేసుకొని వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా వాటర్ నుంచి సపరేట్ చేసి పెట్టుకున్న గారెల్ని పెరుగులో వేసి 1/2 hour to 1 hour నానితే సరిపోతుంది. సూపర్ సాఫ్ట్ అయిపోతాయి. యాక్చువల్గా అయితే పెరుగులో నానబెట్టిన గారెలను తీసుకోవాలి, బట్ నేను మీకు చూపించడం కోసం గారెల్ని డైరెక్ట్గా బౌల్లో ప్లేస్ చేసి కర్డ్, టామరిన్ చట్నీ అండ్ గ్రీన్ చట్నీ సేవ్తో గార్నిష్ చేసి చూపిస్తున్నాను. గ్రీన్ చట్నీ అండ్ టామరిన్ చట్నీ రెసిపీస్ కావాలంటే నా ప్రీవియస్ వీడియోస్లో చూడొచ్చు, లేదంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, దాన్నైనా చెక్ చేయండి. అంతే, సూపర్ సాఫ్ట్ దహీ బల్లా రెడీ. సో ఎప్పుడు పెరుగువడ తిని బోర్ కొట్టినప్పుడు ఒకసారి ఇలా నార్త్ ఇండియన్ స్టైల్లో దహీ బల్లా కూడా ట్రై చేసి చూడండి. మీకు తప్పకుండా నచ్చుతుంది. చూడటానికి చాలా యమ్మీగా, చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా. సో ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.